హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. మా అమ్మ చేపల చారు బాగా చేస్తుందని చేపలు అదే పనిగా తెప్పించి అమ్మ దగ్గర చేపిస్తున్నామండి. మా అమ్మ చేసి చేపల కూర మీతో షేర్ చేస్తానండి. అమ్మ ఏమేమి పెడుతుంది, ఎలా చేస్తుందని. మీరు కూడా అట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మెంతులు దోరగా వేయించుకొని చెక్క, లవంగము, తెల్లగడ్డ, అల్లము, కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసుకొని కొంచెంగా కొత్తిమీర మిక్సీకి వేసుకోవాలండి. అదే జార్లో ధనియాల పొడి, మిరపపొడి, పసుపు పొడి మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపులుపు పిసికి ఒక గిన్నెలో వడగట్టి పక్కన ఉంచుకోవాలి. చేపలను ఉప్పు, రాగిపిండి వేసి బాగా 4-5 సార్లు కడగాలండి. ఎంత బాగా కడిగితే కూర అంత బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఆయిల్ వేయండి. సాసులు 2-3 స్పూన్స్ వేయండి, చాలా బాగుంటుందండి. సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, కరివేపాకు బాగా వేయాలి. మనం గ్రైండ్ చేసుకుని మసాలా ముద్దని ఆయిల్లో వేసి బాగా వేయించాలండి. రుచికి తగ్గ ఉప్పు వేసి వడగట్టుకున్న చింతపులుసును పోసి బాగా 15 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత చేపలు వేసుకొని 5 మినిట్స్ అలా ఉడకనింకా స్టవ్ కట్టేయండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చేపల కూర రెడీ అండి. మా అమ్మ చేతి వంట. మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా ఉందో కమెంట్ పెట్టండి. ఇలా వడ్డించడము మా అమ్మ, మా అవ్వ కాలం ఇంకా కూడా ఇప్పుడు మా పిల్లలు పుట్టినప్పుడు కూడా మా అమ్మేనండి వడ్డించేది. మాకు అదో తృప్తి అండి. అదే మేము వడ్డించుకోవాలంటే అంత ఆనందం ఉండదు. ఈరోజుకి ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.